హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ 13. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న, సాయి బంధు, భీమ్నేని వంశీ కిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సమాధి మందిర నిర్మాణం అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. సమాధి మందిర నిర్మాణం. బాబా భూమి మీదకు వచ్చిన పని పూర్తి అయ్యింది. శరీరాన్ని విడిచి మహాపరినిర్వాణం చెందే సమయం ఆసన్నమవుతుంది. ఈ విషయం బాబాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. బాబా తన భౌతిక దేహం విడిచాక కూడా ప్రజలందరూ షిరిడి రావడానికి, తనని దర్శించుకోవడానికి ఒక మందిరం కావాలని తలచాడు. దానిని ఎవరు సమర్థవంతంగా నిర్మించగలరు? బాబా పెదాలపై చిరునవ్వు తలుక్కుమంది. ఒక నిర్ణయానికి వచ్చారు. తను నిశ్చయించిన పని గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఏమీ సందడి చేసేవారు కాదు. సందర్భాన్ని కల్పించి ఎంతో నేర్పరిగా తన పని కోసం తప్పని పరిస్థితులు కల్పించేవాడు. లోక కళ్యాణానికి తన దివ్యశక్తిని ఉపయోగించేవారు. ఉన్న చోట నుండే కదలకుండా, అంటే సమాధి స్థితి నుండే తన కార్యం జరిపించేవారు. దానికి ఉదాహరణే సమాధి మందిర నిర్మాణం. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాబూ సాహెబ్ బూటీ షిరిడీలో సకుటుంబంగా నివసించేవాడు. తనకి ఒక సొంత భవనం షిరిడీలో ఉంటే బాగుండేది అన్న ఆలోచన ఉండేది. ఒకరోజు శ్యామ బాబూ సాహెబ్ బూటీవాడాలో నిద్రిస్తుండగా శ్యామకి బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమని ఆదేశించాడు. శ్యామ దిగ్గున లేచి తన స్వప్నం బాబా ఆజ్ఞగా భావించి పెద్దగా రోధించసాగాడు. అప్పుడు బూటీ మేల్కొని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా బాబా కలలో కనిపించి, మందిరంతో సహా వాడాన్ని నిర్మించు, నేను అందరి కోరికలు నెరవేర్చేదనని చెప్పారు. సంపాదన లేనివాడను, బాబా కోరికే ఎలా తీర్చగలను అన్నాడు. ఆశ్చర్యం, బూటీకి కూడా అదే కల వచ్చింది. పొద్దున్నే ఇద్దరూ ఆలస్యం చేయకుండా ఒక చక్కటి ప్లాన్ గీసి కాకాకి చూపించి బాబా ముందు పెట్టారు. బాబా ఏమీ తెలియనట్లు చిరునవ్వుతో దానిని ఆమోదించాడు. సద్గురువు బాబా సంకల్పించినప్పుడు అది ఎంతసేపు? కట్టడం క్షణాల మీద ప్రారంభమయ్యింది. బాబా కూడా లెండికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ వారికి సూచనలు ఇచ్చేవాడు. నిర్మించే వారికి తెలియదు తాము మహదానందంగా తమ దైవం, తమ ప్రాణం అనుకున్న బాబా సమాధినే నిర్మిస్తున్నాము అని, కొద్ది రోజులలో బాబా సహచర్యం కోల్పోబోతున్నాము అని. మందిర నిర్మాణం పూర్తి కావచ్చింది. బూటీకే కొత్తగా ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులు ఉండి మధ్యలో ఉన్న విశాలమైన స్థలంలో శ్రీకృష్ణుని విగ్రహం పెడదామని. ఆ విషయం బాబాకి చెప్పగా బాబా సమ్మతించి, దేవాలయం పూర్తి కాగానే నేను వచ్చి ఇక్కడే నివసిస్తాను. వాడా పూర్తి కాగానే అందరూ వచ్చి ఇక్కడ ఉండండి. అందరం కలిసిమెలిసి ఆడుకుందాం, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చు అన్నారు. మందిరం పూర్తి అయ్యింది. బాబా మహాపరినిర్వాణపు గడియలు సమీపించాయి. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. అందరూ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాబా తన ప్రియమైన వారందరినీ పిలిచి, నన్ను రాతివాడాలో ఉంచండి అని చివరి పలుకులు పలికి భయాజీవడిలో తుది శ్వాస విడిచారు. మహాత్ములు ఎంత నిరాడంబరంగా వస్తారో అంతే నిరాడంబరంగా నిష్క్రమిస్తారు. ఈ లోకానికి వచ్చిన పని పూర్తి అయిన తరువాత ఒక్క క్షణం కూడా ఉండరు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు. తన నిష్క్రమణ విషయం తెలిసిన బాబా బూటీకి, శ్యామకి కలలో కనిపించి మందిర నిర్మాణాన్ని చెప్పారు. దీనినే సమాధి స్థితి నుండే కార్యం నిర్వహించడం అంటే. బాబా ఎంతో ముందు చూపుతో తన వారికి సమాధి స్థితి నుండే ఆదేశాలు జారీ చేసి నిర్మించిన మందిరం ఇప్పుడు ప్రపంచంలోకెల్లా ప్రకంపనాలు సృష్టించే గొప్ప మందిరం అయ్యింది. తిరుమల తర్వాత ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దివ్య క్షేత్రం అయ్యింది. ఇదంతా బాబా సమాధి స్థితి నుండే సాధించారు.
అందుకే బాబా తరచూ అంటూ ఉంటారు, నన్నే గుర్తుంచుకొను వారిని నేను మరువను. నాకు బండి కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమవుదును. సాయి అంటే 3.5 మూరలో ఉన్న భౌతిక శరీరం కాదు. నేను సర్వత్రా ఉన్నాను. నన్ను సర్వత్రా దర్శించగలగడం భక్తులు నేర్చుకోవాలి. కనుక మనం కూడా బాబా నడిచి చూపిన దారిలో నడుద్దాం. ధ్యాన సాధన చేసి సమాధి స్థితిని పొంది భగవంతునితో అనుసంధానమయ్యి సర్వకార్యాలు సమాధి స్థితి నుండే నిర్వహించుకుందాం. రేపటి భాగంలో బాబా చెప్పిన కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.